ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. తిరుమలకి ఒక భక్తుడు దర్శనానికి చెన్నై వాస్తవ్యులైన అజీజ్ అనే ఒక వ్యక్తి రీసెంట్గా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి తిరుమల కొండపైకి వెళ్ళాడు. ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర ఒక ప్రాంక్ వీడియో అనేది భక్తులతో చేసి ఆయన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అప్లోడ్ చేసుకొని కొన్ని మిలియన్స్ భక్తులకి అది వైరల్ అయ్యింది. ఆయన చేసిన ఒక పనికి టీటీడీ బాగా సీరియస్ అయ్యి తిరుమల కొండపైన భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినేలాగా ఆయన దర్శనం క్యూ లైన్లో సెల్ ఫోన్ తీసుకెళ్ళి ఫేమస్ అవ్వడం కోసము ప్రాంక్ వీడియో చేయడం జరిగింది. దీనికి సంబంధించి టీటీడీ ఆయనని అరెస్ట్ చేయవలసిందిగా కోరినట్టు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అలాగే చెన్నై ప్రభుత్వానికి మనకు తెలుస్తున్న సమాచారము. అసలు ఏమి జరిగిందో నేను ఒకసారి మీ అందరికీ చెప్తాను, చూడండి. టీటీడీ వారి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా మనకు ఒక వీడియో అలాగే ఒక ఇన్ఫర్మేషన్ అయితే సీరియస్గా ఇవ్వడం జరిగింది. చూసారా, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రాంక్ వీడియోలు తీయటం హేయమైన చర్య టీటీడీ. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు. తిరుమల శ్రీవారిని సర్వదర్శనం క్యూ లైన్లో దర్శనానికి వెళ్తూ కొందరు తమిళ యూట్యూబర్లు భక్తుల మనోభావాలు దెబ్బతినేలా తీసిన ప్రాంక్ వీడియో హేయమైన చర్య అని టీటీడీ తీవ్రంగా ఖండించింది. వివరాల్లోకి వెళితే నారాయణగిరి షెడ్ లోని క్యూ లైన్లో వెళ్తూ మరో కంపార్ట్మెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా కొందరు యూట్యూబర్లు ఒక ప్రాంక్ వీడియోని రూపొందించగా కంపార్ట్మెంట్లో నిరీక్షిస్తున్న భక్తుల ఆ తాళాలు తీసే వ్యక్తిని టీటీడీ ఉద్యోగిగా భావించి ఒక్కసారిగా పైకి లేవగానే వెంటనే కంపార్ట్మెంట్లో నుంచి వెకిలిగా నవ్వుతూ పరుగులు పెట్టే ఆ యూట్యూబర్ వీడియో సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా తమిళనాట వైరల్ అయ్యింది. సాధారణంగా నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రవేశించే ముందు భక్తుల నుండి మొబైల్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. నిత్యం భక్తుల గోవింద నామాలతో మారుమోగే తిరుమల కంపార్ట్మెంట్లలో వారి మధ్యనే ఉండి ఒకరిద్దరు ఆకతాయిలు చేసిన ఈ వికృత చేష్టలను భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ హెచ్చరించింది. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. ఈ వీడియో నేను మీ అందరికీ ఎందుకు చేస్తున్నాను అంటేనండి, ఇది ఒక తమిళ్ యూట్యూబరు అజీజ్ అనే ఒక వ్యక్తి ఇన్స్టాగ్రామ్ పేజీలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో భక్తులతో ఒక హేళనగా ఒక వీడియో తీయడం జరిగింది. ఆయన ఏం చేశారంటే కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉండగా తాళాలు తీస్తూ ఉద్యోగిగా ఒక బిల్డప్ ఇచ్చాడు. ఆయన అంటే నేను తాళం తీస్తున్నాను, మీరు వచ్చేయండి, ఇక నడుచుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకోవడమే అన్నట్టు ఒక బిల్డప్ ఇచ్చాడు. అప్పుడు భక్తులు కంగారు పడిపోయి, అమ్మో టీటీడీ ఉద్యోగం వచ్చి తాళం తీస్తున్నాడు, ఓం నమో వెంకటేశాయ అని లేస్తూ ఉత్సాహంతో ఉండంగా అతను ప్రాంక్ అని భక్తుల్ని హేళన చేశాడు. ఇది చాలా తప్పు. అసలు నార్మల్గా అయితే సెల్ ఫోన్ అనేది డిపాజిట్ చేయాలి, కానీ అతను డిపాజిట్ చేయకుండా ప్రాంక్ చేయటం అనేది చాలా తప్పు. ఇతను చెన్నై వాస్తవ్యుడు అనమాట. ఈయన చేసినటువంటి వీడియో లింక్ నేను ఇన్స్టాగ్రామ్ వీడియో లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ఇస్తా, మీకు ఒకవేళ కావాలంటే చూడండి. నేను అతన్ని ఫేమస్ చేయడానికి ఈ వీడియో నేను చేయటం లేదు. మీ అందరికీ జాగ్రత్తగా ఉండండి, భక్తులు జాగ్రత్తగా ఉండండి. మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో భక్తులు ఇలాంటి పొరపాట్లు చేస్తే టీటీడీ స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటుంది. జాగ్రత్త అండి. మనలాంటి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి, కానీ మీరు ఫేమస్ అవ్వడం కోసం స్వామివారిని యూజ్ చేసుకోకూడదు. స్వామివారి పేరు మీద ఏ వీడియో తీసినా కోట్లలో వైరల్ అవుతుంది. అంతేగాని దయచేసి ఈయన చేసిన విధంగా మీరు ఎవరు చేయకండి. ఫేమస్ అవ్వడం కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఇతర సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి వీడియోలు తీస్తే టీటీడీ వాళ్ళు తీవ్రంగా యాక్షన్ తీసుకుంటారు, జైలుకు కూడా పంపిస్తారు. జాగ్రత్త అండి. మరి సో నా ఛానల్ చూసినటువంటి వారు ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండాలి అని నా ఉద్దేశము. సో ఈ వీడియో మీరు చూడటమే కాదు, దయచేసి షేర్ చేయండి. అందరూ జాగ్రత్తగా ఉండండి, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. తిరుమల కొండ పైన కూడా జాగ్రత్తగా ఉండండి. అర్థమవుతుందా? అతని యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అనేది నేను కింద కామెంట్ సెక్షన్లో ఇస్తే ఆ వీడియో చూడండి. అలాగే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అది కూడా నేను పెడతా.
అక్కడైనా మీరు జాయిన్ అయ్యి చూడండి. దయచేసి భక్తులు జాగ్రత్తగా ఉండండి, టీటీడీ జోలికి వెళ్ళకండి. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.